నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్। ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని। ముందుగా ముఖ్యాంశాలు। ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్న మంత్రి నాదెండ్ల, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడొద్దంటూ జగన్ కి హితవు। సీమరాజా కిరా కార్పీలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి అంబటి, పోలీసులు చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టుకైనా వెళతామని స్పష్టీకరణ। వాడపల్లి వెంకటనాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మెలకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం। తెలంగాణలో 3900 కోట్ల విలువైన పలు రహదారుల ప్రాజెక్టులను ప్రారంభించిన కేంద్ర మంత్రి గడ్కరీ, పుణ్యక్షేత్రాలకు జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామని వెల్లడి। వైసీపీ హయాంలో నరకం చూసిన రైతులు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆనందంగా జీవిస్తున్నారని ఓర్వలేని మాజీ సీఎం జగన్ సడన్ గా నిద్రలోంచి లేచి అన్నం పెట్టిన రైతుకు ప్రభుత్వం సున్నం కొట్టిందంటూ అవమానకరంగా మాట్లాడడం బాధాకరమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు। కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు। వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉంటూ వర్క్ ఫ్రం బెంగళూరు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న జగన్ మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు। గత వైసీపీ ప్రభుత్వం రైతులకు 1,674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలు పెట్టిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోనే ఆ బకాయిలు చెల్లించిందని పేర్కొన్నారు। మిల్లర్లకు 400 కోట్ల బకాయిలు చెల్లించలేదని, పౌర సరఫరాల శాఖలో 41,000 కోట్ల అప్పులు చేసి వెళ్లిపోయారని మండిపడ్డారు। వీళ్ల రైతుల సంక్షేమం గురించి మాట్లాడేది అంటూ మంత్రి మనోహర్ దుయ్యబట్టారు। గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మా ప్రభుత్వం మీకు బకాయిలు చెల్లించి మీకు అండగా నిలబడింది। ఫస్ట్ టైం 1:2 ఇచ్చాం మేము బ్యాంక్ గ్యారంటీలు మీకు కొనుగోలు చేయమని। కొనుగోలు చేయగానే వీళ్ళంత త్వరలో మీకు డబ్బులు చెల్లిస్తాం సీఎంఆర్ ద్వారా అని కూడా మేము పదే చెప్పుకుంటా వచ్చాం। ఈ జిల్లాలో అధునాతన రైస్ మిల్లు ఉన్నాయి, భారీ స్థాయిలో రైస్ మిల్లు ఉన్నాయి। ఆ యాజమాన్యులందరినీ కూడా నేను కోరుతున్నాను, నిలబడండి మీరు రైతుల పక్షాన, ప్రభుత్వానికి అండగా నిలబడండి। 11,000 కోట్ల రూపాయలు మేము ధాన్యం కొనుగోలు చేశాం, మీకు కూడా ఒక బాధ్యత ఉంది, ఖచ్చితంగా నిలబడాలి మీరు। ఎక్కడ కూడా రాజీ లేకుండా నేను రైతన్నలకి మరొకసారి నేను భరోసా ఇస్తున్నాను, కూటమి ప్రభుత్వం మిమ్మల్ని అవమానపరచదు, మిమ్మల్ని కించపరచదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు। 100% మీ ఆప్తమిత్రుడుగా మీతో నిలిచి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం। ఎటువంటి సమస్య వచ్చినా సరే మీ అందరం కూడా క్షేత్రస్థాయిలో మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం। అవసరమైతే ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు మరొక 2 లక్షల నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం। రేపటి రోజున సుదీర్ఘంగా ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకుని పూర్తి స్థాయిలో మనం సమీక్ష చేసుకున్న తర్వాత ఎక్కడ ఏ జిల్లాలో ఏ మండలాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతుందో దాన్ని ఇంకా మెరుగుపరిచే విధంగా ఏం చేయగలుగుతామో ఆ చర్యలు తీసుకుంటామని మరొకసారి ప్రత్యేకంగా నేను మా కూటమి ప్రభుత్వం నుంచి మీకు భరోసా ఇస్తున్నాను। ఎట్టి పరిస్థితుల్లో కూడా ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియలో ఒక బాధ్యత గల భరోసా ఇచ్చే విధంగా ఒక పాత్ర ప్రభుత్వానికి ఉంటుంది। ప్రైవేట్లో కూడా ఓపెన్ మార్కెట్లో కూడా కొనుగోలు జరగాలి। ఎందుకంటే గతంలో ఇచ్చిన అంచనాల మేరకు, వ్యవసాయ శాఖ ఇచ్చిన అంచనాల మేరకు ఉదాహరణకి ఈస్ట్ గోదావరిలో 6 లక్షల మెట్రిక్ టన్నులను అంచనాలు ఇచ్చారు, దానికి అనుగుణంగా మేము టార్గెట్లు పెట్టుకుంటాం। కానీ దిగుబడి ఎక్కువ వచ్చిందనే ఒక మంచి విషయంలో రైతులు కొంచెం ఆందోళన చెందుతున్నారు। గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి 60 బస్తాలు కూడా దిగుబడి వచ్చిందని చాలామంది రైతులు చెప్తా ఉన్నారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు। గోతాల విషయంలో కొరత లేకుండా, ధాన్యం కొనుగోలు విషయంలో కొరత లేకుండా, ధాన్యం కొనుగోలు కూడా కనీస మద్దతు ధరకి కొనుగోలు చేసే ఎట్టి పరిస్థితిలో కూడా దళాలని ప్రోత్సహించకుండా ప్రభుత్వమే మీకు అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా మరొకసారి మా ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి ఆ భరోసా ఇస్తున్నాం। మేము గతంలో అకాల వర్షాలు వచ్చినప్పుడు ఖరీఫ్లో కృష్ణా జిల్లాలో ఈ సమస్యను మేము ఎదుర్కొన్నాం। ప్రతి మిల్లుకి ఒక డిప్యూటీ తహసీల్దార్ని పెట్టి ధాన్యం కొనుగోలు విషయంలో, కనీస మద్దతు ధర విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా ఉండడానికి రైతుకి మేము అండగా నిలబడ్డాం। నేను రేపు సమీక్షించినప్పుడు తప్పకుండా ఆ విధంగానే ఉత్తర్వులు ఇస్తాను। ఈ 2 జిల్లాల్లో కూడా, అన్నపూర్ణ లాంటి జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలు, రైతులు ఎవరు కూడా దీని గురించి ఇబ్బంది పడకూడదు। మీరు ప్రభుత్వం పైన మీరు నమ్మకం కోల్పోబాకండి। ఖరీఫ్లో ఏ విధంగా అద్భుతంగా మేము కొనుగోలు చేశామో రబీలో కూడా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాం మీకు 11 లక్షల మెట్రిక్ టన్నులు గత సంవత్సరం కన్నా ఎక్కువ మేము కొన్నాం। ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో హడావుడి చేసి ఒక ప్రెస్ మీట్ పెడితే నిజంగా దయ్యాలే వేదాలు వల్లించినట్టు ఉంది। ఆ విధంగా ఆయన మాట్లాడితే రైతాంగం గురించి ఏం చెప్పమంటారు? కనీసం రైతులకి డబ్బులు ఇవ్వలేదు, బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు। పోనీ ధాన్యం కొన్నారంటే అది లేదు। లెక్కలు చూస్తే ప్రజలకు తెలియాలి ఈ రోజున వాస్తవాలు ఏంటో। ఖచ్చితంగా మేము నిలబడతాం। రేపు లోతుగా సమీక్షించుకుని వివిధ జిల్లాల కలెక్టర్లను రమ్మన్నాను, జాయింట్ కలెక్టర్లు రమ్మన్నాను,
అధికారులను రమ్మన్నాను, అదేవిధంగా మిల్లర్లను కూడా ఆహ్వానించాం, రైతు సోదరులు కూడా ఆహ్వానించాం. మీ సమస్య ఎక్కడ కూడా పరిష్కారం చేయకుండా మేము ఉండం, 100% పరిష్కారం చేస్తాం, ఆ నమ్మకంతో మీరు ఉండండి అని మనస్ఫూర్తిగా తెలియదు. కొంతమంది కలెక్టర్లతో నేను టెలికాన్ఫరెన్స్ చేశాను, మాట్లాడానండి. తప్పకుండా వివరాలు రావాలి. వాళ్ళు ఉదయం కురిసిన వర్షానికి కొంతవరకు ధాన్యం ఎక్కడైతే తడిచిందో ఆ ధాన్యం కొనుగోలు చేయడానికి ఎటువంటి ప్రక్రియ చేయాలో మేము ఆలోచిస్తున్నాం. తక్షణమే వాళ్ళకి గోతాలు అందించమని చెప్పడం జరిగింది. గోతాలు ఉన్న చోట ధాన్యం కొనుగోలు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఆ విధంగా స్పందించేటట్టు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. ఖచ్చితంగా సోషల్ మీడియాలో పార్టీ మీద, పార్టీ నేతల మీద తప్పుడు వ్యాఖ్యలు, ప్రేలాపనలు చేసే సీమరాజా, కిర్రా కార్పి లాంటోళ్లను వదలబోమని, చట్టం ముందు దోషులుగా నిలబెట్టి తీరుతామని మాజీ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. తనపైన, తమ పార్టీకి చెందిన నాయకులపైన సీమరాజా, కిర్రా కార్పి అసభ్యంగా పోస్టులు పెట్టడంతో పాటు అసభ్య పదాలతో దూషిస్తున్నారంటూ మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో కలిసి గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అంబటి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తామిచ్చిన ఫిర్యాదులపై పోలీసులు స్పందించడం లేదని, అందుకే న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తుందని అన్నారు. ఐటీడీపీ పేరుతో చంద్రబాబు, లోకేష్ ప్రోత్సాహంతో వైసీపీ నేతలపై ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు వాళ్లపై చర్యలు తీసుకునేంత వరకు పోరాటాలు చేస్తామని అన్నారు. దోషులను చట్టబద్దంగా శిక్షించే వరకు మా పోరాటం జరుగుతుందని హెచ్చరించారు. నాయకులతో పాటు కలిసి వచ్చి 2 కంప్లైంట్స్ ని ఈ పట్టాపురం పోలీస్ స్టేషన్ లో ఇవ్వటం జరిగింది. ఇది ప్రధానంగా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని తీవ్ర అసభ్య పదజాలంతో, లోకేష్ గారి ప్రోద్బలంతో పోస్టులు, వీడియోలు పెట్టి మా గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే విధంగాను, సంఘంలో పార్టీలు మధ్యన చిచ్చు పెట్టే విధంగాను గత కొంతకాలంగా ఐటీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో అరాచకాన్ని అడ్డుకునేందుకు ఒక ఉద్యమ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా గతంలో 5 కంప్లైంట్స్ పోయిన సంవత్సరం నవంబర్ మాసంలో ఇవ్వటం జరిగింది. 5 కంప్లైంట్స్ కూడా పోలీస్ వారు రిజిస్టర్ చేయలేదు. చేయకపోతే హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో 4 కేసులు రిజిస్టర్ చేశారు, ఇంకొక కేసు రిజిస్టర్ చేయలేదు. అది కూడా ఇంకా హైకోర్టులో పెండింగ్ లో ఉంది. ఇది ఇలా ఉంటే సీమరాజు అనే ఒక వ్యక్తి, ఆయన ఒక వీడియోలు చేసి తన ఐడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, నన్ను అనేక రకాలుగా దుర్భాషలాడి విద్వేషాలు రెచ్చగొడుతూ అనేక పోస్టింగ్లు, అనేక వీడియోలు చేస్తున్నటువంటి విషయం చాలా మందికి తెలుసు. దీని వెనుకాల టీడీపీ ఉండి నడుపుతా ఉంది. పైగా ఆయన ఆ సీమరాజు అనే ఆయన పేరు వేరే చంద్రకాంత్ చౌదరిట, ఆయన మెల్లో వైఎస్ఆర్సీపీ జెండా కండువా కప్పుకుంటాడు. వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ జనరల్ సెక్రటరీ అని చెప్పి మోసం చేసి, చీట్ చేసి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన మీద గతంలో కూడా నేను ఇదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. బట్ పోలీస్ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. మళ్ళా ఇవాళ నేను మళ్ళా ఒక కంప్లైంట్ వారికి ఇచ్చి, ఆ సీమరాజు అనే వ్యక్తి మీద కంప్లైంట్ డీటెయిల్స్గా ఇచ్చి నేను రసీదు కూడా తీసుకున్నాను. ఎందుకు రసీదు తీసుకున్నానంటే, పోలీస్ వారు రిజిస్టర్ చేయకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించవలసిన అవసరం ఉంటుందని రసీదు తీసుకున్నాను. రసీదు ఇవ్వటం అనేది వారి డ్యూటీ. ఏదైనా ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇస్తే రసీదు ఇవ్వాలి, నాకే కాదు ఎవరికైనా, కేసు రిజిస్టర్ చేసి విచారణ జరపాలి. కానీ మేము ఇచ్చినటువంటి కంప్లైంట్స్కి అలాంటి ఆదరణ పోలీసు వారి దగ్గర రావడం లేదు. కాబట్టి న్యాయస్థానాల్ని ఆశ్రయించవలసిందిగా మేము అనుకున్నాం. ఆ రకంగా న్యాయస్థానాల్ని ఆశ్రయించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. అది ఒక కంప్లైంట్. రెండవ కంప్లైంట్ కిర్రా కార్పి అట, అతను కూడా నా మీద చేస్తున్నాడు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి మీద చేస్తున్నారు, రోజా గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద విచ్చలవిడిగా బూతులు వాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యానుడు మా శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవలు నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామి దర్శించుకుని భక్తులు తరించిపోయారు. తెలంగాణ
తెలంగాణలో రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ఎన్నో ప్రాజెక్టులు చేపట్టామని అన్నారు. కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో పర్యటించిన ఆయన సుమారు 3,900 కోట్ల విలువైన పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాకు ఘనమైన చారిత్రక నేపథ్యం ఉందని, భూమి కోసం భుక్తి కోసం పోరాడిన ఆదివాసీల గడ్డని ఆయన గుర్తు చేశారు. కాగజ్ నగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో రోడ్డు మార్గాల వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి సడక్ యోజన కింద రోడ్ల నిర్మాణాన్ని కేంద్రం పెద్ద ఎత్తున చేపడుతుందని గుర్తు చేశారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము ఏ రకంగా జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తుందో మనకు తెలుసు. రైల్వేలకు సంబంధించి కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, కాశ్మీర్ కు రైలు ఉండేది కాదు. ఈరోజు కన్యాకుమారిలో ట్రైన్ ఎక్కితే కాశ్మీర్ వరకు కూడా రైల్వే కనెక్టివిటీ డెవలప్మెంట్ చేసినటువంటి ఘనత మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. వెనుకబడిన ప్రాంతాల్లో కావచ్చు, దేశంలోని అన్ని జిల్లాలలో, అన్ని రాష్ట్రాలలో జాతీయ రహదారులు ఏ రకంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయో మనం చూస్తా ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 33 జిల్లాలుంటే ముందుగా 10 జిల్లాలు ఉండేది, 33 జిల్లాలుగా పెంచుకోవడం జరిగింది. ఆ 33 జిల్లాలలో కూడా 32 జిల్లాలతో జాతీయ రహదారులతో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నితిన్ గడ్కరీ గారు అనుసంధానం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ యొక్క ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి జాతీయ రహదారులకు సంబంధించి 3,900 కోట్ల రూపాయలతోటి గౌరవ జాతీయ రహదారుల శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారు ఈ కాగజ్నగర్ ఎక్స్ రోడ్ నుంచి మనం ప్రారంభించుకుంటున్నాము. కొన్ని పూర్తయినటువంటి రోడ్లను ఇక్కడి ప్రజలకు, జాతికి నితిన్ గడ్కరీ గారు మనందరి సమక్షంలో అంకితం చేయనున్నారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అనేక విషయాలు మన మిత్రులు చెప్పడం జరిగింది. ఈరోజు తెలంగాణలో 5,000కు మించి జాతీయ రహదారులు నిర్మాణం చేసుకొని మనం ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అనేకమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులు, పలు ఎక్స్ప్రెస్ వేలు కూడా నితిన్ గడ్కరీ గారు మరి మోడీ గారి ఆదేశాలతో నిర్మాణం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ రహదారులన్నీ కూడా ఏదో ట్రాన్స్పోర్టే కాదు, ప్రమాదాలు తగ్గాయి, వాహనాల యొక్క నైపుణ్యత పెరిగింది, వాహనాలు కూడా ఎక్కువ కాలం కాలమానమయ్యేటువంటి పరిస్థితి వచ్చింది, పెట్రోలియం ఖర్చు తగ్గింది, అన్నిటికంటే మించి ప్రమాదాలు తగ్గాయి. రోడ్లంటే గతంలో అనేక రకాల ప్రమాదాలు జరిగేది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత, నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో రహదారుల అభివృద్ధి జరిగిన తర్వాత ప్రమాదాలు చాలా తగ్గినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాననే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అవి జాతీయ రహదారులకు సంబంధించినటువంటి అండర్ పాస్లు కావచ్చు, ఓవర్ బ్రిడ్జిలు కావచ్చు, ఎక్కడ కూడా లేదు అనకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రోడ్డు రవాణా వ్యవస్థను సరళీకృతం చేసినటువంటి ఘనత మోడీ గారికి దక్కుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక రకాలుగా अंकित भाव तो पनिचेस्तुन्नटुंटि विषयाన్ని మనం చేస్తున్నాను. मुझे बहुत खुशी हुई है कि एक एस्पिरेंट डिस्ट्रिक्ट है, सामाजिक, आर्थिक, शैक्षणिक दृष्टि से पिछड़ा हुआ है, और हम लोग जो काम करते हैं उस विचारों की प्रेरणा है कि समाज के जो शोषित है, पीड़ित है, दलित है, जो सामाजिक, आर्थिक, शैक्षणिक दृष्टि से पिछड़े हुए हैं, जिनके पास रहने के लिए मकान नहीं है, खाने के लिए रोटी नहीं है, शरीर पर कपड़ा नहीं है, उस दरिद्र नारायण को हम भगवान माने और उसकी निरंतर सेवा करते रहे। ये पंडित दीनदयाल उपाध्याय जी का सामाजिक आर्थिक चिंतन जो अंत्योदय के रूप में प्रसिद्ध है, वही हमारे राजनीतिक जीवन का उद्दिष्ट है। हमारे क्षेत्र में विशेष रूप से 90% मेरा समय मैं किसानों में काम करता हूं, 4 चीनी मिलें चलाता हूं। हमारा किसान केवल अन्नदाता नहीं, वो ऊर्जादाता बने,
ऊर्जा दाता नहीं ईंधन दाता बने, ईंधन दाता नहीं हवाई ईंधन दाता बने, अब हवाई ईंधन दाता नहीं तो बिटुमिन दाता बने, और अब बिटुमिन दाता नहीं तो हाइड्रोजन दाता बने। इसी उद्देश्य को लेकर मैं काम करने की कोशिश करता हूं। ఇప్పుడు కాసేపు ప్రకటనలు।